హలో, ఈరోజు నేను బ్రాహ్మణ భోజన హోటల్ వసుంధరలో ఉన్నటువంటి ఫేమస్ బ్రాహ్మణ భోజన హోటల్, దాని పేరు గాయత్రి భవన్, గాయత్రి హోటల్ మీల్స్ హోటల్ అని ఉంటుంది. అది వసంత్ నగర్ శివాలయానికి పోయే రోడ్ రైట్ సైడ్ రోడ్ ఉంటుంది. దానికి లెఫ్ట్ సైడ్ రోడ్లో మన శ్రద్ధా స్కూల్ రోడ్లో ఉంటుంది అన్నమాట. అది మంచి ఫేమస్, బ్రాహ్మణులతో నడపబడుతున్నది. అది దాని అంతా ప్యూర్ వెజిటేరియను. మీకు విందు భోజనం కావాలంటే, వెజిటేరియన్ విందు భోజనం కావాలంటే 250 రూపాయలు ఉంటుంది మనిషికి. ఫుల్లీ క్రౌడ్ ఉంటుంది, బాగా రష్ ఉంటుంది. అంటే మామూలుగా సాటర్డే సండేస్ బాగా రష్ ఉంటుంది, మామూలు రోజుల్లో కొద్ది తక్కువనే ఉంటుంది. అయితే మీకు మంచి రుచి టేస్టు బ్రాహ్మణ మీల్స్ మన ఎల్లిపాయ అవి లేకుండా మీకు బ్రాహ్మణులు తిన్నట్టు మన నెయ్యితో తినాలంటే ఈ హోటల్కి రావచ్చు. ఇగో వడ్డిస్తున్నారు, చూడండి వడ్డిస్తున్నారు. నేను అక్కడే ఉన్నాను, చూస్తున్నాను వడ్డిస్తున్నారు. నేను కూడా పంక్తిలో నిలబడతాను, భోజన లైన్లో నిలబడతాను. ఏమేమి వడ్డిస్తారో చూద్దాము. చూడండి, రష్ ఫుల్. ఒక్క టేబుల్ కూడా ఖాళీ లేదు. అంతా సెల్ఫ్ సర్వీసే, మనమే నిలబడి తెచ్చుకోవాలి. వడ్డిస్తున్నారు చూడండి. ఇప్పుడు నేను ఈయన వెనకకు వస్తున్నాను, అక్కడ నిల్చుంటాను, వెయిట్ చేశాను నా వంతు వచ్చే వరకు. నేనేం తినట్లేదు, కానీ నేను ఎన్నోసార్లు తిన్నాను, బాగుంటుంది. చూడండి, బ్రాహ్మణ హోటల్ ఇది. మీకు ఇక్కడ దగ్గరలో ఎక్కడ లేదు బ్రాహ్మణ హోటల్. వసంత్ నగర్ కాలనీ బస్ స్టాండ్కి వెళ్ళే లోపలనే మధ్యలోనే లెఫ్ట్ సైడ్కి ఉంటుంది, సింధా స్కూల్ రోడ్లో ఉంటుంది. చూడండి, వడ్డిస్తున్నారు. వస్తున్నాను, ఇప్పుడు దగ్గరికి వస్తున్నాను. కుర్చీలన్నీ ఫుల్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ స్వీట్ వడ్డిస్తారు. గుంత పొంగలాలు ఏమంటారు దాన్ని, స్వీటు పొంగలాలు అని ఉంటాయి. దాని తర్వాత పరమాన్నము, చక్కెర పొంగలి, తర్వాత వడ, తర్వాత పులిహోర వడ్డిస్తున్నారు. తర్వాత వెజిటేబుల్ బిర్యానీ వడ్డిస్తున్నారు. ఇప్పుడు పెరుగు చట్నీ వేస్తారు అనుకుంటాను, పెరుగు చట్నీ వేశారు. ఇప్పుడు నెక్స్ట్ కర్రీ ఏదో చూద్దాము. నెక్స్ట్ కర్రీ మసాలా వంకాయ కర్రీ. మసాలా వంకాయ పచ్చడి వేశారు, మసాలా వంకాయ కర్రీ. నెక్స్ట్ చామదుంప పచ్చడి అంట, చామదుంప పచ్చడి. ఇది వచ్చి దొండకాయ కర్రీ. ఇది వచ్చి ఆలు ఫ్రై. అవి అప్పడాలు. తర్వాత రైసు, అన్లిమిటెడ్ రైసు. పప్పు, పాలకూర పప్పు. తర్వాత గుమ్మడికాయ పులుసు. తర్వాత సాంబారు, పెరుగుచారు, తర్వాత పెరుగు, తర్వాత పొళ్ళు, నెయ్యి,
అందరూ కూర్చొని భోజనం చేస్తున్నారు. వడ్డించడం ఏమి వడ్డించారో చూశారు కదా. ఇప్పుడు బయటికి వెళ్దాము. రష్ ఫుల్గా ఉంది. వెయిటింగ్లో ఉన్నారు వీళ్ళందరూ. బయట కూర్చున్న వాళ్ళందరూ వెయిటింగ్లో ఉన్నారు. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes పడుతుండొచ్చు వాళ్ళ క్యూ రావడానికి. వీళ్ళంతా వెయిటింగ్. ఇవన్నీ చెప్పులు వదిలేస్తున్నాము. ఎన్ని చెప్పులు ఉన్నాయో చూడండి. బ్రాహ్మణ భోజన హోటల్ కనిపిస్తుంది కదా, అదే పేరు. దాని పేరే, అసలు పేరేమో శ్రీ గాయత్రి దేవి మీల్స్ హోటల్. ఈ బండ్లన్నీ హోటల్కి సంబంధించిన హోటల్కి వచ్చిన వాళ్ళే. చుట్టూ ఆ రోడ్డు